నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం నేను ఎస్ఎస్ లక్ష్మి భూ వివాదాలు ఎన్ని ఉన్నాయో భూ చట్టాలు కూడా అన్నే ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో 200కు పైగా ఉన్న భూ చట్టాల్లోని కీలకమైన చట్టాలు 76 అతి కీలకమైన సమస్యలపై వివరణను ప్రతి వారం మీ ముందుకు తీసుకొస్తూనే ఉన్నాం మేము అయితే అదే క్రమంలో ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న భూమి ఉన్నా సరే రికార్డుల్లో కొందరివి పేర్లు ఉండవు అలాగే పట్టా పుస్తకాలలో చనిపోయిన వారి పేర్లే నమోదయ్యి ఉంటాయి అలాగే సర్వేలో ఒక పేరు యజమానులుగా ఇంకొకరి పేరు ఇలాంటి క్లిష్టమైన సమస్యలకి సైతం పరిష్కారాలను చూపుతోంది భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలోని లీఫ్ సంస్థ గ్రామస్తుల సహకారంతో భూ చిక్కులను సమిష్టి కృషితో పరిష్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రితో సైతం ప్రశంసలు అందుకుని ఎన్నో గ్రామాలకు ఆదర్శవంతంగా నిలిచిన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా పుట్టల భూపతి గ్రామంపై నేలతల్లి కార్యక్రమం స్పెషల్ స్టోరీ. అదొక మారుమూల గిరిజన గ్రామం. అడవి తల్లి కనుసన్నల్లో కాయా కష్టం చేసుకుంటూ బ్రతుకుతారు అక్కడి గిరిజనులు. తరతరాలుగా సాగు చేస్తున్న భూములు తమవైనా సరే కూడా అధికారికంగా ధృవీకరణకు నోచుకోలేని దుస్థితి అక్కడ. ఫలితంగా ప్రభుత్వ పథకాలు కూడా ఆ గిరిపుత్రుల దరి చేరలేదు. హక్కుల పత్రాలు లేక దిక్కులు చూస్తున్న గ్రామస్తులకి భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ లీఫ్ సంస్థ ఒక మార్గాన్ని చూపింది. మన తెలుగు రాష్ట్రాల్లో సన్నకారు రైతు నుంచి భూస్వామి వరకు ఈ భూములకు సంబంధించిన ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. అందులో భూమి ఉంటే రిజిస్ట్రేషన్ ఉండదు. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే తమ భూమి చిరునామా ఎక్కడుందో తెలియని పరిస్థితి. అలాంటి క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులకు మరింత ఇబ్బంది, ఎందుకంటే వారికి అవగాహన చాలా తక్కువ. వీటికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం లీఫ్ సంస్థ ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది. అంతేకాదు వీరికి న్యాయ సలహాలను ఉచితంగా అందజేస్తూ వీరికి సంబంధించి ఈ భూ ప్రక్షాళనకు సంబంధించి ఒక కొత్త పద్ధతిని ఎంచుకుంది. అసలు ఈ పద్ధతి ఎలా ఉంటుంది, ఈ పద్ధతి వల్ల ఈ ప్రజలకి ఈ రైతులకు ఏ విధంగా లాభం చేకూరుతుందో ఒకసారి చూద్దాం. ఒక కొత్త పద్ధతిలో ప్రజల్ని భాగస్వాములు చేస్తూ రైతుల్ని భాగస్వాములు చేస్తూ వారందరి ఇన్వాల్వ్మెంట్ తోటి అతి కొద్ది కాలంలోనే ఊరు మొత్తం భూమి రికార్డులన్నింటినీ సరిచేసి ఊళ్ళో ఉన్న సమస్యలన్నింటినీ తీర్చి కొత్త పాస్ పుస్తకాలు జారీ చేయటమే కాకుండా రెవెన్యూ రికార్డుల నకలను కూడా గిరిజనులకు అందచేసి భూములను సర్వే కూడా చేసిన గ్రామం ఈ పుట్టల భూపతి. ఇది ఒక చిన్న గిరిజన గ్రామం. 103 కుటుంబాలు ఉండే ఒక చిన్న గిరిజన గ్రామం. 73 కుటుంబాలకే భూమి ఉంది, రెవెన్యూ భూమి. దాంతోపాటుగా ఒక 30 కుటుంబాలు అటవీ భూములు కూడా సాగు చేసుకుంటున్నాయి. దురదృష్టం ఏంటంటే ఈ 73 కుటుంబాల్లో ఒక్క కుటుంబానికి కూడా రికార్డులో వాళ్ళ పేరు నమోదై లేదు. చచ్చిపోయిన తాత పేరో ముత్తాత పేరో లేదా ఒకరు సాగు చేసుకుంటే ఇంకొకరి పేరో నమోదై ఉంది. పాస్ పుస్తకాలు లేవు, పహానీలో వివరాలు సరిగ్గా నమోదై లేవు. ఒక్కరంటే ఒక్క రైతుకు కూడా రికార్డులో వివరాలకి వాస్తవ పరిస్థితికి పొంతన లేని పరిస్థితి. దానివల్ల ఒక్కరికి పంట రుణం రాదు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ లోకల్గా ఉన్న ఒక మనీ లెండర్ మీద ఆధారపడి బ్రతకాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నేను నా బృందం అంతా కలిసి ఒక 2 సంవత్సరాల క్రితం ఈ గ్రామంతో పాటుగా ఒక 6 గ్రామాలలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 గ్రామాలలో వినూత్నంగా ప్రజల భాగస్వామ్యంతో ఆ గ్రామంలో ఉన్న యువతీ యువకుల్ని భాగస్వాములు చేసుకుంటూ భూ రికార్డులను సరిచేసి భూ సమస్యల్ని పరిష్కరించి పాసు పుస్తకాలు వచ్చే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. ఇందులో చాలా సింపుల్ స్టెప్స్ ద్వారా ఈ కార్యక్రమం ఒక 6 నెలల్లో జరుగుతుంది. మొట్టమొదటి స్టెప్ ఏంటంటే ఈ గ్రామంలో 3 యువతీ యువకుల్ని ఎంపిక చేసుకొని చదువుకోవటం రాయటం వచ్చిన వాళ్ళు. ఆ ఎంపిక కూడా గ్రామస్తులే చేస్తారు. మహిళా సంఘాల వాళ్ళు ఒక అభ్యర్థిని, గ్రామ సర్పంచ్ గ్రామ పంచాయతీ వాళ్ళు ఒక అభ్యర్థిని, రైతు గ్రూపులు ఏవైనా ఉన్నట్లయితే కౌలు రైతుల గ్రూపులు, రైతు సంఘాలు ఎవరైతే రైతు గ్రూపులు ఉన్నట్లయితే వాళ్ళు ఒక అభ్యర్థిని సెలెక్ట్ చేస్తే ఈ 3 యువతి యువకులకు 4 రోజుల పాటు శిక్షణా కార్యక్రమం ఇచ్చి వాళ్ళకి ఒక భూమిని ఏ విధంగా గుర్తుపట్టాలి, ఒక భూమి సర్వే నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలి, భూమి రికార్డులను ఏ విధంగా అర్థం చేసుకోవాలి. కీలకమైన రికార్డు తెలంగాణలో 2 కీలకమైన రికార్డ్స్, పహానీ 1B, దీంతో పాటుగా సర్వే సెటిల్మెంట్ చేసినప్పుడు తయారు చేసిన సేత్వార్, ఆ తర్వాత వచ్చిన కాసరాపాని. ఈ రికార్డ్స్ ఏముంటాయి, ఎట్లా అర్థం చేసుకోవాలి, రికార్డుల వివరాలు ఎట్లా చదవాలి అనే అంశం మీద శిక్షణ.
అంతేకాకుండా ఒక 4 ఫార్మాట్స్ వాళ్ళు నింపాల్సి వస్తుంది ఈ కార్యక్రమంలో భాగంగా. ఆ ఫార్మాట్స్ ఏ విధంగా నింపాలి, ఇక దానికి తోడుగా ఈ అన్ని వివరాలని ఆధారంగా భూ సమస్యలను ఏ విధంగా గుర్తించాలి అని ఒక 4 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ గ్రామంలో పనిచేస్తున్న వీళ్ళని సిఆర్పీలు అంటాం, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్. ఆ విధంగా 6 గ్రామాలలో సిఆర్పీలకి నల్సార్ విశ్వవిద్యాలయంలోనే 4 రోజుల పాటు శిక్షణ నిర్వహించి వాళ్ళ ద్వారా గ్రామంలో ఒక 3-4 కార్యక్రమాలు నిర్వహించాం. మొట్టమొదటిది, ఈ గ్రామంలో శిక్షణ పొందిన యువతీ యువకులు ప్రతి ఇంటికి వెళ్ళి వారికి భూమి ఉందా, ఉంటే ఏం సమస్య ఉంది అనే వివరాలు అడిగి ఒక ఫార్మాట్లో రాసుకుంటారు. ఆ తర్వాత ప్రతి భూ కమ్మతం దగ్గరికి వెళ్ళి ఎవరైతే భూమి సాగు చేసుకుంటున్నారో భూమి వద్దకు వెళ్ళి అక్కడ సాగు చేసుకునే వాళ్ళ నుంచి కూడా వివరాలు, మీకు ఈ భూమికి పట్టా ఉందా, ఏమైనా సమస్య ఉందా అని తెలుసుకొని రాసుకుంటారు. దాంతోపాటుగా ఆ భూమి యొక్క రఫ్ మ్యాప్ని తయారు చేస్తారు, ఒక రఫ్ పటాన్ని తయారు చేసుకుంటారు. దానికి హద్దులు 4 వైపులు ఎవరున్నారో రాసుకుంటారు. ఈ 2 పనులు అయిపోయిన తర్వాత గ్రామంలో ఉన్న కార్యాలయంలో కూర్చోనో లేదా మండలంలో ఉన్న కార్యాలయంలో కూర్చొని రెవెన్యూ రికార్డుల్లో ఏ వివరాలు ఉన్నాయో రాసుకుంటారు. కీలకంగా 2 రికార్డుల నుంచి 1B రికార్డులో ఏముంది, పహానీలో ఏముంది కూడా ఫార్మాట్లో నింపుకుంటారు. ఇప్పుడు ఆ యువతీ యువకుల దగ్గర 3 సోర్సుల నుంచి 3 చోట్ల నుంచి సమాచారం ఉంది భూములకు సంబంధించి. 1 ఇంటికి పోయి తెచ్చుకున్న సమాచారం, 2 భూమి దగ్గరికి భూమి మీదకి వెళ్ళి తెచ్చుకున్న సమాచారం, 3 రెవెన్యూ రికార్డు నుంచి తెచ్చుకున్న సమాచారం. ఈ 3 సమాచారాన్ని క్రోడీకరించి సర్వే నెంబర్ వారీగా భూ యజమాని వారీగా ఏ సమస్యలు ఉన్నాయో గుర్తిస్తారు. నేను పలు సందర్భాల్లో చెప్పాను, భూమికి సంబంధించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 76 రకాల సమస్యలు ఉంటాయి. ఈ 76 రకాలలో ఏ సమస్యలు ఉన్నాయనేది గుర్తిస్తారు. ఇది ఫస్ట్ స్టెప్. అంటే ఇదంతా జరగటానికి ఒక 2 నెలల నుంచి 3 నెలల సమయం పడుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఆన్లైన్లో ఏదైతే పహానీ ఉంటుందో లేదా అడంగల్, ఆన్లైన్లో ఏదైతే 1B ఉందో ఈ ఆన్లైన్ కాపీని ప్రింట్ తీసుకొని వారి వద్ద ఉన్న సమాచారం మేరకు ఏ ఎంట్రీలు సరిచేయాల్సి ఉంటుందో వాటిని మార్క్ చేసుకుంటూ వస్తారు. దీనికి ఒక 2-3 రోజుల సమయం కంటే ఎక్కువ పట్టదు. ఈ ప్రాసెస్ అంతా అయిపోయేసరికి వాళ్ళ దగ్గర 2 జాబితాలు ఉంటాయి. 1 సర్వే నెంబర్ వారీగా భూ యజమాని వారీగా ఏ సమస్యలు ఉన్నాయనే జాబితా ఉంటుంది. పహానీ 1Bలో ఏ కాలమ్స్ ఏ ఎంట్రీలు సరిచేయాలో లిస్ట్ తయారై ఉంటుంది. ఇది ఒక అంచా. ఈ స్టెప్ అయిపోయిన తర్వాత గుర్తించిన సమస్యలన్నింటినీ కూడా ప్రాసెస్ చేయాలి. సాదాబైనామా ఫారం 10లో దరఖాస్తు పెట్టాలి, వారసత్వంగా భూమి వచ్చింది ఫారం 6 దరఖాస్తు పెట్టాలి, సర్వే కోసం పెట్టాలి. ఇట్లా ఆ సమస్యని బట్టి ఏ విధంగా దరఖాస్తు చేయాలో ఆ దరఖాస్తుని కూడా వీళ్ళే ప్రాసెస్ చేస్తారు. ఇక్కడి వరకు కూడా రెవెన్యూ వాళ్ళు వచ్చి గ్రామాల్లో చేసేది ఏమీ ఉండదు. ఈ గ్రామస్తులు ఈ యువతి యువకులే చేసుకుంటారు. ఇక్కడ రెవెన్యూ యంత్రాంగం యొక్క పాత్ర ప్రారంభమవుతుంది. ఒకసారి దరఖాస్తులు ఇచ్చిన తర్వాత వాళ్ళు డేట్ ఫిక్స్ చేసి గ్రామంలో ఎంక్వైరీకి వస్తారు, స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తారు. అప్పుడు ఈ సిఆర్పీలు వాళ్ళని గైడ్ చేస్తున్న పారాలీగల్ సహాయం చేస్తారు. ఈ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత గ్రామంలో ఒక తేదీ నిర్ణయించి రెవెన్యూ అదాలతను, గ్రామ రెవెన్యూ అదాలతని లేదా గ్రామ సభలు నిర్వహించి అక్కడికక్కడే సమస్యలన్నిటినీ పరిష్కారం చేసి ఎంఆర్ఓ కావచ్చు, తహసీల్దార్ కావచ్చు లేదా ఆర్డీఓ కావచ్చు, ఎవరి పరిధిలో ఉన్న అంశం అయితే ఆ ఆఫీసరు ఒక ఆర్డర్ పాస్ చేస్తాడు. ఈ ఆర్డర్ని అనుసరించి రికార్డులో మార్పులు చేసి రైతులందరికీ కూడా పాస్బుక్లు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈ గ్రామంలో 6 నెలలు చేయటం ద్వారా ఆ ఉన్న 73 కుటుంబాలకి కూడా ప్రతి కుటుంబం యొక్క పేరు రికార్డుకి ఎక్కింది. ఆ తర్వాత వాళ్ళ చేతికి పుస్తకం వచ్చింది. వారికి పంట రుణాలు రావు. వ్యవసాయంలో ప్రభుత్వాలు కల్పించే సదుపాయాలు వారికి వర్తించవు. ఎందుకంటే భూములు వారివే, కాకపోతే అది సాగు చేసుకుంటున్నంతసేపు మాత్రమే. తాతల కాలం నాటి వారసత్వ భూములకు కనీస కాగితాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆ గిరిజన ప్రాంత రైతులు. మరి వీరి సమస్యలు ఎలా తీరాయి తెలుసుకోవాలనుందా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఏదైతే రికార్డు సవరించామో ఆ సవరించిన రికార్డు కాపీ కూడా ఈ గిరిజన రైతులకు అందజేయటం జరిగింది. పహానీ నకలు, 1B నకలు, టీపను, అదేవిధంగా గ్రామ నక్ష, ఇవన్నీ కూడా పాస్ పుస్తకంతో పాటు ఒక కిట్లో పెట్టి అందజేయటం జరిగింది. అంతేకాదు ఈ భూములన్నిటిని కూడా రీసర్వే చేసి హద్దురాలను కూడా పాతడం జరిగింది. ఇది ఈ గ్రామంలో ప్రజల భాగస్వామ్యంతో
ఈ గ్రామంలో ఉన్న యువతీ యువకులు శిక్షించి వారి ద్వారా జరిగిన కార్యక్రమం. ఇక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బంది చాలా సహకారాలు అందించారు. ఇక్కడ ఇంతకుముందు పనిచేసిన ఆర్డీఓ రామకృష్ణారెడ్డి కావచ్చు, ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ కావచ్చు. అంతకంటే ముఖ్యంగా ఒక కీలకమైన వ్యక్తి గురించి మనం మాట్లాడేది, ఈ టీం అంతా లీడ్ చేసిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక లాయరు, ఒక రిటైర్డ్ రెవెన్యూ అధికారి. ఆ రిటైర్డ్ రెవెన్యూ అధికారి ఈ గ్రామంలో ఎవరైతే పనిచేశారో ఒకప్పుడు ఇదే మండలానికి తహసీల్దార్గా పనిచేశారు. తహసీల్దార్గా చేయలేని పనిని రిటైర్ అయిన తర్వాత ప్రజల భాగస్వామ్యంతో ఇది చేయగలిగాడు. ఆ తహసీల్దారు అధికారంలో ఉన్నప్పుడు చేయలేని పని ఇది ఎందుకు సాధ్యమైందని వారిని అడిగితే పలు సందర్భాల్లో చెప్పింది ఏంటంటే, ప్రజల భాగస్వామ్యంతో మనమే గ్రామాలకు వెళ్ళి చేయటం వల్ల ఇది సాధ్యమైంది అని. ఈ కార్యక్రమం జరగడం ద్వారా మొట్టమొదటిసారి ఇదొక మారుమూల గిరిజన గ్రామం. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి గత సంవత్సరం వరకు కూడా పంట రుణాలు అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. బ్యాంకుల నుంచి పంట రుణాలు ఒక్కసారి కూడా రాలేదు, ఎందుకంటే రికార్డులు సరిగా లేవు కాబట్టి. ఎప్పుడైతే రికార్డు సరి చేయడం జరిగిందో, ఈ రికార్డు సరైన మరుక్షణమే బ్యాంకులకు వెళ్ళి దరఖాస్తు పెట్టుకుంటే ఈ గ్రామానికి 18 లక్షల పైన పంట రుణాలు జారీ చేసి ఇవ్వటం జరిగింది. బ్యాంకు మేనేజర్ని ఈ గిరిజన గ్రామస్తులందరూ ఊరికి పిలిపించుకొని పట్టాల పండుగని చేసుకున్నారు. మొట్టమొదటిసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత పంట రుణాలు పొందగలిగారు. ఇది భూ రికార్డుల ప్రక్షాళనకి, భూ సమస్యల పరిష్కారానికి ఇదొక నూతన పందాన్ని చూపిస్తుంది. ఈ గ్రామాన్ని చూడడానికి చాలా రాష్ట్రాల నుంచి వచ్చారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని కన్సిడర్ చేసుకుంది. మాకు ఒక 3-5 డేస్ క్లాసులు కూడా జరిగినాయి. భూముల విషయంలో జరిగిన తర్వాత ఇంటికి వచ్చి మేము విలేజ్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పినాం, మనకి తాత ముత్తాతలు కాండల్లి భూములు వాళ్ళ పేర్ల మీదనే ఉన్నాయి పట్టాలు, మనకి కంపల్సరిగా ఇస్తారని అందరికీ చెప్పడం వల్ల ఇక మేము సార్ వాళ్ళు వచ్చినప్పుడు ప్రతిసారి మీటింగులు ఏది పెట్టినా ఉండేవాళ్ళం సార్ వాళ్ళతో. అట్లా మా తాత ముత్తాతల పేర్ల మీద ఉన్నటిని మా తల్లిదండ్రుల పేర్ల మీదకి మార్చారు. మార్చడం వల్ల మాకి క్రాప్ లోన్ తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉన్నది. ఇప్పుడు మ్యాక్సిమం అంతకుముందు మా ఊరిలో ఎవరు క్రాప్ లోన్ తీసుకోకపోయేది. ప్రజెంట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. అంటే మాకి అందరికీ చిన్న సహాయం చేసినట్టు అయింది సార్ వాళ్ళు. అలా క్రాప్ లోన్ తీసుకుంటున్నాం, అవి కట్టినాం, మళ్ళీ తీసుకున్నాం. మళ్ళీ తీసుకుంటే ఇప్పుడు రైతు బంధు కూడా వస్తుంది మాకి. ప్రతి ఒక్కరికి ఎకరానికి 4,000 అని ఇట్లా ఇస్తున్నారు. సర్వే చేసిండ్రు, బాగానే అన్ని జరిగినాయి. పట్టాలు కూడా కొలిచిన కాడికి వచ్చినాయి, కొలిచిన కాడికి డబ్బులు వస్తాయి మన రైతు బంధు. అంతకుముందు కూడా పటవార్లు కూడా అది మన డబ్బులు తీసుకొని కూడా చనిపోయిన పేరు ఉన్న వాళ్ళ పేర్ల మీద కూడా మారుస్తామని కూడా మారలేదు. ఇక వీళ్ళు వచ్చి ఇట్లా చేయడంతోనే మంచిగా క్లియర్గా అయింది. అంతకుముందు మాకు ఏది తెలియకపోయేది, ఎక్కడ ఎంత భూమి ఉన్నది కూడా తెలియకపోయేది. ఇప్పుడు అట్లా తెలవడం వల్ల మాకు ఇప్పుడు ఆ భూమి ఈ ఫలాని నాకు 14వ సర్వే నంబర్లో నాకు ఎకరం 10 గుంటలు ఉన్నదని చెప్పగలుగుతారు. కానీ ఒకటి హక్కుపత్రాల విషయంలో మాత్రం 42 మందికి వచ్చినాయి, తత్తిమూలకి మాత్రం రాలేదు. ఇవి ఇప్పుడు మళ్ళీ రైతు బంధు వస్తుంది, రైతు బీమా కూడా వస్తుంది. ఏమన్నా అయితే ఇప్పుడు లోన్ కూడా తీసుకోగలుగుతున్నాం మేము. ఇప్పుడు మాకు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నది. భూ సమస్యల్లో ప్రధానమైనది రికార్డుల్లో పొంతనలేని పేర్లు, సాగు చేసే భూమి ఒకటి ఉంటే రికార్డుల్లో మరో పేరు ఉంటూ ఉండడం. అలాంటి సమస్యలే ఎక్కువగా ఉన్న ఈ గ్రామంలో ఒక నూతన విధానంలో పరిష్కరించుకున్నారు ఆ గ్రామస్తులు. అసలు ఈ గ్రామంలో భూ ప్రక్షాళన అనేది ఏ విధంగా సాధ్యమైందో ఇప్పుడు తెలుసుకుందాం. భూమి రికార్డుల ప్రక్షాళన కోసం ఈ పుట్టల భూపతిని ఎంచుకున్నప్పుడు, ఈ ఊరికి వచ్చినప్పుడు ఈ రికార్డులు చూసేసి మాకే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే వ్యవసాయం చేసుకుంటున్నారు కానీ ఏ ఒక్కరి పేరు కూడా వాళ్ళ భూమి రికార్డులో, పహాణిలో కానీ, 1బిలో కానీ, పాస్ పుస్తకాలే అనేది వీళ్ళకి తెలియదు. అంతేకాకుండా ఎప్పుడు కూడా లోన్ తీసుకోని దాఖలాలు లేవు. మొదటగా మేము వచ్చి చూసుకొని చేసినప్పుడు వీళ్ళు నమ్మలేదు. ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న భూమిని ఎక్కడ తీసేసుకుంటారో అనేది వీళ్ళ నమ్మకం కుదిర్చడానికి మాకు ఎక్కువ సమయం పట్టింది. వీళ్ళ ఊరి నుంచి ఒక 3 సిఆర్పిని తీసుకున్నాము. మీకు భూములు రికార్డులలో ఎక్కిస్తాము అనే నమ్మకం కల్పించి తర్వాత వాళ్ళ భాగస్వామ్యంతో
హౌస్ హోల్డ్ సర్వే కానీ భూమి మీద వెళ్ళి సర్వే చేయడం కానీ, అదేవిధంగా ఈ రికార్డులన్నీ క్రోడీకరించేసి రెవెన్యూ రికార్డులో సింకనైజ్ చేసినప్పుడు మాకు ఆశ్చర్యంగా వేసింది. ఎందుకంటే వీళ్ళ తాతల తండ్రుల నుంచి ఎప్పటి నుంచో 70 ఏళ్ళ కింద చనిపోయిన వ్యక్తుల పేర్లే ఇంకా ఇప్పటికీ ప్రజెంట్గా వస్తున్నాయి. వాటిని అన్నిటిని తీసేయడం. దాంతోపాటు ఇంకో పెద్ద సమస్య ఏమొచ్చిందంటే మాకు వీళ్ళు దున్నుకుండా ఉన్న సర్వే నెంబర్కి రికార్డులు ఉన్న సర్వే నెంబర్కి పొంతం లేకుండా ఉంది. అలాగే హద్దురాలు లేకపోవడం. ఇదంతా కూడా రెవెన్యూ వాళ్ళు ఇక్కడ పనిచేసిన ఆర్డీఓగా రామకృష్ణారెడ్డి గారు వారి సహాయంతో మేము ఆ సర్వేలను తీసుకొచ్చేసి ఇప్పుడు ఏదైతే ఫిజికల్ పొజిషన్లో ఉన్నారో వాటికి నెంబర్లు చేసేసి అదే నెంబర్లను సేమ్ యాస్టీజ్గా పహానీలో పెట్టడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మనం చూసుకున్నట్టయితే ప్లేన్ ఏరియాలలో ఇప్పటికీ మనకు మేజర్గా వస్తున్న సమస్య అదే. ఎందుకంటే బుక్లో ఒక నెంబర్ ఉంటుంది, ఎక్స్టెంట్ ఒకటి ఉంటుంది, కానీ వాస్తవంగా ఉన్న స్వాధీనంలో ఒకటి ఉంటుంది. వీటన్నిటి కూడా ఇక్కడ పుట్టల భూపతులు ఏదైతే మేము చేశామో ఇంటింటి సర్వే కానీ ఫీల్డ్ సర్వే కానీ అండ్ వాళ్ళ ప్రజల భాగస్వామ్యంతో చేసుకున్నట్టయితే అక్కడ కూడా ఆ సమస్యలను కూడా మనం అధిగమించి చేసి మన రికార్డులన్నీ కూడా 100% క్లీన్గా చేసుకుందానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్ట్లో నేను ఇన్వాల్వ్మెంట్ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక 70 కుటుంబాలకి మేలు జరిగింది. ఇప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్న భూమికి వాళ్ళకి హక్కులకు భద్రత ఉన్నది. భూ సమస్యలపై చాలా మందికి అవగాహన అనేది ఉండదు. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో భూ సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాంటి గ్రామాల్లో భూ ప్రక్షాళన చేపట్టే దిశగా 2015లో దాదాపుగా 8 గ్రామాల వరకు దత్తత తీసుకుని భూ సమస్యలు వాటి చట్టాలపై కూడా అవగాహన కల్పించి సమస్యలకు పరిష్కారం చూపిస్తోంది లీవ్స్ సంస్థ. లాస్ట్ 7-8 ఇయర్స్గా సునీల్ సార్ దగ్గర వర్క్ చేస్తున్నాను. సార్ ఆధ్వర్యంలో 8 గ్రామాలను దత్తత తీసుకోవడం జరిగింది. ఈ 8 గ్రామాల్లో ఉన్న భూమి సమస్యలు తొలగించుటకై ప్రయత్నం చేశాము. ఈ 8 గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో రికార్డు ప్రక్షాళన ఏ విధంగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక మెమోరండం గవర్నమెంట్కి సబ్మిట్ చేయడానికి తీసుకోవడం జరిగింది. ఈ 8 గ్రామాల్లో ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆ గ్రామంలో ఉండబడిన యువకుల ఆధ్వర్యంలో ఒకరిని మహిళా సంఘాల ద్వారా, ఒకరిని రైతు సంఘాల ద్వారా, ఇంకొకరిని గ్రామ పంచాయతీ సర్పంచ్, గ్రామ వార్డు సభ్యుల ద్వారా వాళ్ళనే ఎన్నుకోమని చెప్పేసి వాళ్లకు రెవెన్యూ రికార్డులపైన చట్టాలపైన 10-15 రోజుల పాటు అవగాహన కల్పించి వాళ్ళకు ఉన్నటువంటి భూమి సమస్యల ఏ విధంగా ఉంటాయని అవగాహన కల్పించి వాళ్ళని పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి భద్రమైన హక్కులు ఉండాలంటే ఏం చేయాలనే అవగాహన కల్పించాము. వాళ్ళ సహకారంతో వాళ్ళ పైన కోఆర్డినేషన్ చేయడానికి పారాలీగల్ని అపాయింట్ చేయడం జరిగింది. ఆ రెవెన్యూ గ్రామాలు ఏదైతే మండల హెడ్ క్వార్టర్కి సంబంధించి ఉంటాయో ఆ మండలంలోని ఒక డిగ్రీ చదివిన అభ్యర్థిని ఎగ్జామ్ ద్వారా, ఫిజికల్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి భూమి రికార్డులపైన చట్టాలపైన అవగాహన కల్పించి సిఆర్పిస్లపైన పారాలీగల్ ఎప్పటివరకు పర్యవేక్షణ చేస్తూ ఆ పర్యవేక్షణలో భాగంగా నన్ను నర్సంపేట డివిజన్ లీగల్ కోఆర్డినేటర్గా నేను అపాయింట్ కావడం జరిగింది. నా ఆధ్వర్యంలో ఒక 3 గ్రామాలకి నేను ఇన్ఛార్జిగా ఉన్నాను. పుట్టల భూపతి, కొంగరగిద్ద అండ్ గోపాలగిరి. ఈ 3 విలేజ్ల్లో మొదటగా మేము విలేజ్ ఎంచుకోవడం జరిగింది. ఎంచుకొని ఆ గ్రామ పెద్దల సమక్షంలో వాళ్ళకి మేము ఏదైతే చేస్తున్నామో ఆ వర్క్ పైన పూర్తి అవగాహన కల్పించి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని 2-3 గ్రామ సభలు కండక్ట్ చేసి ఆ తర్వాత వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న రికార్డులను చూసి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలను సేకరించి దాని ప్రకారము వాళ్ళ యొక్క డీటెయిల్స్ తీసుకున్నాము. ఆ తర్వాత ఫీల్డ్ విజిట్ చేశాము. వాళ్ళకు ఉండబడిన భూమి ఏ సర్వే నెంబర్లో ఉంది, ఎంత ఉంటుంది, అప్రాక్సిమేట్లీగా మ్యాప్స్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ రెండింటిని కోఆర్డినేట్ చేస్తూ రెవెన్యూ రికార్డులు
అంటే తహసీల్ ఆఫీస్లో ఉన్నటువంటి పహానీ 1B రికార్డులను తీసుకున్నాము. మనం ఏదైతే ఇంటింటికి తిరిగి డేటా కలెక్ట్ చేసామో అదేవిధంగా సర్వే చేసిన డేటా కలెక్ట్ చేసిన రికార్డుని రెవెన్యూ ఆఫీస్లో తీసుకున్నటువంటి పట్టాకు సంబంధించిన రికార్డులను టాలీ చేసి ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయని గుర్తించడం జరిగింది. ఏ సమస్య ఏ చట్టం కిందికి ఏ చట్టం పరిధిలోకి వస్తుందని గమనించి ఆ చట్టం పరిధిలో వాళ్ళకి అప్లికేషన్స్ వారి చేత పెట్టించడం జరిగింది తహసీల్దార్ ఆఫీస్ వారికి. తహసీల్ ఆఫీస్లో ప్రొసీజర్ ఉంటుందో ఫామ్ 6A అప్లికేషన్ పెట్టించి ఆ తర్వాత 8లో నోటీసులు పంపించి గ్రామ పంచాయతీకి మిగతా వ్యక్తులకి ఇంట్రెస్టెడ్ పార్టీస్కి నోటీసు సర్వ్ చేసిన తర్వాత దాదాపు ఒక 20 గ్రామ సభలు కండక్ట్ చేసి వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయడం జరిగింది. పుట్టలబోతు విలేజ్లో మేము చేస్తున్నాము. ఫర్దర్ ఇంకా రాబోయే ఇంకా 1 ఇయర్లో ఇంకా చాలా 2 స్టేట్లలో మీ లీఫ్ సంస్థ ద్వారా చాలా ట్రైనింగ్లు ఇవ్వదలుచుకున్నాము. ఎవరైనా పేద రైతు ఉంటే మా సంస్థ ద్వారా అన్ని సమస్యలు ఉంటే తెలుసుకోవచ్చు అన్నీ. మాది సంస్థ వచ్చేసి కార్యాలయం వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది. ఇంకా హైదరాబాద్ దూరం అనుకుంటే మాత్రం వరంగల్ కూడా కార్యాలయం ఉంటుంది. దాంట్లో ఎవ్రీ వీక్ మా అడ్వకేట్లు కూడా అక్కడికి వస్తారు. ఉచితంగా న్యాయ సలహాలు అందించడానికి ఎవ్రీ వారం అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చినప్పుడు మీ సమస్యను కూడా చెప్తే వారు అన్నీ మీ పేపర్ చూసి మీ సమస్య ఏముందో దానికి వివరంగా క్లుప్తంగా మీకు చెప్తారు ఏ విధంగా చేసుకోవాలి. ఉచితంగా న్యాయ సలహాలు అందించడం జరుగుతుంది మా వరంగల్ కార్యాలయంలో. దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. పుట్టలపోతి గ్రామానికి సంబంధించిన ఈ భూముల పరిష్కారాలు ఏ విధంగా జరిగాయి, ఈ భూముల పరిష్కారాలకు సంబంధించి లీఫ్ సంస్థ ఏ విధంగా కృషి చేసిందన్న విషయం గురించి చూసాం. ఇదే విధంగా కనుక ప్రభుత్వం ఇదే పద్ధతిని కొనసాగిస్తే అటు ప్రభుత్వానికి తక్కువ ఖర్చుతో పాటు ఇటుపక్క రైతులకు కూడా ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా ఈ భూములకు సంబంధించిన న్యాయ సలహాలను కొనసాగించవచ్చు. కెమెరా పర్సన్ మహేష్తో శరత్, HM TV, పుట్టల భూపతి. ఇది వాటి నెలతల్లి కార్యక్రమం. నమస్తే.